మరి గ్లోరియర్ బైబిల్ క్లాస్ మరి డి ముప్పారములో నవీన్ అయ్య గారు, బిషప్ నవీన్ అయ్య గారి చర్చిలో 8 నెలల నుంచి చక్కగా జరుగుతున్నది. మరి రాజయ్య గారు హైదరాబాద్ నుంచి ఈ నిడదోలు ప్రాంతానికి వచ్చి మరి ఎంతో శ్రమతో వచ్చి సేవకులకి ఏదో అందించాలి, వారి సంఘాల్లో చెప్పుకోవాలి అని ఆయన ప్రయాసతో మరి నిడదోలు ప్రాంతానికి వచ్చి మరి 9 గంటల నుంచి 1 గంట వరకు, 2 గంటల నుంచి 4 వరకు ఇలా 2 సెక్షన్ల ప్రకారం రాజయ్య గారు మరి తెలియని విషయాలు, సేవకులకి నాకు తెలియని విషయాలు రాజయ్య గారు ఆయన నోటి ద్వారా, దేవుడు ఆయన ద్వారా అనేక విషయాలు బయటపరిచారు. అందులో మనస్ఫూర్తిగా చేయాలి, మనస్ఫూర్తిగా స్నానం చేయాలి, మనస్ఫూర్తిగా జీవించాలి, ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలి, సేవకుడు సంఘంలో ఏ విధంగా ఉండాలి, సంఘాన్ని ఏ విధంగా బలపరచాలి అని రాజయ్య గారు మరి అన్ని 8 నెలల నుంచి కూడా ఆయన వాక్యం ద్వారా మరి మా అందరిని కూడా ఆయన బలపరుస్తున్నారు. ప్రత్యేకంగా ఆయనకు మేము మా అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి చర్చి బిషప్ నవీన్ అయ్య గారికి కూడా మరీ ముఖ్యంగా వందనాలు తెలియజేస్తున్నాము. మరి అంతకుముందు ఒకరోజు పిలిపయ్య గారు వచ్చి లోకాసు సువార్త 16:1 మనిషి ఏ విధంగా నడవాలి, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, ఆ యొక్క సబ్జెక్ట్ గురించి మరి ఆ ఒక్కరోజు తెలియజేశారు. అంతకుముందు మరి సత్యవేణ నుంచి ఒక దైవజనులు వచ్చి మరి లోకాసు సువార్త 14:3 గురించి చెప్పారు. మరి ఇలాగ దైవజనులు అలాగా బిషప్ అయ్య గారు చర్చి వల్ల మరి హైదరాబాద్ నుంచి మరి ఎంతో ప్రయాణం చేసి రాజయ్య గారి ద్వారా 8 నెలల నుంచి కూడా ఈ బైబిల్ క్లాసులో మేము తెలియని విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. ప్రత్యేకంగా మరి రాజయ్య గారికి మా అందరి తరఫున మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, నా పేరు స్టాలిన్ బాబు, ప్రభు నివాస మినిస్ట్రీ నిడదవోలు. మా సంఘాన్ని గురించి, మా సేవకుల గురించి మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిందిగా మరి అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హల్లెలూయా.